అందరికీ నమస్కారమండి. వెల్కమ్ టు మై ఛానల్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న విద్యార్థులు, అలాగే మహిళలు, తల్లులు అందరూ కూడా ఎదురు చూస్తున్నారు కదా! ఈ యొక్క తల్లికి వందన పథకం సంబంధించి గాను మనకి రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడు నిధులు పెంచి అందించబోతుంది అని చెప్పేసి. అయితే ఈ యొక్క నిధులకు సంబంధించి కానీ ఎప్పుడు విడుదల చేయబోతుంది అనే దానిపై ఈ వీడియోలో పూర్తి సమాచారం తెలుసుకోవడానికైతే ప్రయత్నిద్దాం. ఈ వీడియోనైతే ఎక్కడా కూడా ఆపకుండా చివరి వరకు అయితే చూడండి. సో, మనకి తల్లికి వందన పథకం సంబంధించి కానీ ఎప్పుడు విడుదల చేయబోతుంది అనే దానిపై ఈ వీడియోలో పూర్తి స్థాయి సమాచారం తెలుసుకోవడానికైతే ప్రయత్నిద్దాం. అంతకంటే ముందు కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూసినట్లయితే దయచేసి వెంటనే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మిత్రులారా. దీని ద్వారా నేను పెట్టే ప్రతి చిన్న లేటెస్ట్ అప్డేట్ కూడా మీరు ఎప్పటికప్పుడు మిస్ కాకుండా తెలుసుకోగలుగుతారు. అలాగే వీడియోకైతే లైక్ చేయండి. మరికొంతమందికి సమాచారం అయితే తెలుస్తది. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాం. సో, ప్రస్తుతం ఇక్కడ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న విద్యార్థులు, అలాగే తల్లులు, మహిళలు అందరికి ఉపయోగపడేలాగా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మనకి శుభవార్తలు చెప్పబోతుందన్నమాట. సో, ప్రస్తుతం దీనికి సంబంధించి కానీ చూసుకున్నట్లయితే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క నిధులకు సంబంధించి విడుదల చేసేందుకు అది సిద్ధమవుతుందండి. అయితే దీనికి సంబంధించి కానీ చూసుకున్నట్లయితే ఇంట్లో ఎంతమంది పిల్లలుంటే అంతమందికి కూడా నిధులు పెంచి అందించేందుకు అది సిద్ధమవుతుందన్నమాట. ఒకరుంటే రూ. 15,000, ఇద్దరుంటే రూ. 30,000, ముగ్గురుంటే రూ. 45,000, నలుగురుంటే రూ. 60,000 వరకు కూడా రాష్ట్ర ప్రభుత్వం పెంచి అందించేందుకు అది సిద్ధమవుతుందండి. అయితే ఈ యొక్క పథకం సంబంధించి కానీ చూసుకున్నట్లయితే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడు పెంచి విడుదల చేయబోతుందని చెప్పేసి చాలామంది విద్యార్థులు, అలాగే తల్లులు అందరూ ఎదురు చూస్తున్నారు. సో, ఎట్టకేలకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పిందనమాట. సో, విద్యార్థులందరికీ కూడా ఎవరైతే అర్హులు ఉన్నారో వారందరికీ కూడా ఈ యొక్క డబ్బులు ఇచ్చేందుకు ఇది సిద్ధమవుతుందండి. తల్లుల ఖాతాలో జమ చేయబోతుందనమాట. సో, కనీసం 70% పైగా అటెండెన్స్ అయితే ఉండాలండి. ఈ యొక్క పథకం సంబంధించి కూడా ఏంటంటే ప్రతి ఒక్కరు చదువుకోవాలని చెప్పేసి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం భావించి ఈ యొక్క నిర్ణయం అయితే తీసుకుందనమాట. సో, కనీసం 70% అటెండెన్స్ కానీ లేకపోతే మాత్రం మీకు ఈ యొక్క పథకం అర్హులైనా కానీ ఈ యొక్క పథకం మీకైతే రాదనమాట. సో, అర్హతలకు సంబంధించి కానీ చూసుకున్నట్లయితే తల్లికి సంబంధించి కానీ బ్యాంక్ అకౌంట్ కలిగి ఉండాలి. అలాగే రేషన్ కార్డ్ అయితే కలిగి ఉండాలి. అలాగే బ్యాంక్ అకౌంట్ సంబంధించి కానీ ఈ కేవైసీ నమోదు చేయించుకొని ఉండాలండి. అంటే మీ యొక్క ఫోన్ నంబర్, ఆధార్ కార్డ్, బ్యాంక్ అకౌంట్ 3 కూడా లింక్ అప్ అయి ఉండాలనమాట. అలాగే దీనికి సంబంధించి కానీ చాలామందికి డౌట్ ఉంది. ఓన్లీ ప్రభుత్వ బడులకి ఇస్తారా? ప్రైవేట్ పాఠశాలకి ఇస్తారా? అని చెప్పేసి. అలా ఏం లేదండి. మనకి 1-12 తరగతి చదువుకున్న విద్యార్థులు ఎవరైనా సరే చదువుకుంటుంటే ఇంట్లో ఎంతమంది ఉన్నా గానిని వారికి అర్హత ప్రభుత్వం గుర్తించిన అర్హతలు గనక ఉంటే మాత్రం అంటే రేషన్ కార్డ్, ఆధార్ కార్డ్, బ్యాంక్ అకౌంట్ ఇలాగ ఉంటే మాత్రం మీకైతే ఖచ్చితంగా ఈ యొక్క పథకం అయితే వస్తుందనమాట. సో, దీనికి సంబంధించి గాను జూన్ 15వ తేదీన మనకి నిధులనేవి అయితే విడుదల చేసే అవకాశం ఉందండి. ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా మిస్ కాకుండా తెలుసుకోవాలనుకుంటే వెంటనే ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు. జై హింద్.